మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఈ లోకంలో మనుషులను గణపరిచే తీరు వేరు. చాలా కళలు ఉంటాయి. ఒకళ్ళు మాటల ద్వారా గణపరచచ్చు, గిఫ్ట్లు ఇచ్చే వారిని గణపరచచ్చు. దేవాతి దేవుని గణపరచాలంటే ఇలాంటి బహుమానాలు కానీ మాటలు కానీ కాదు. కేవలం ఒకే ఒక కళ ఏంటండి? ఆయన నామమును మనము గణపరచాలి. విధేయత ద్వారా దేవునిని మనం గణపరచాలి. ఆయన మాటను లోబడడం ద్వారా మనము గణపరచాలి. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ప్రాణముతో సజీవుల లెక్కలో ఉన్నందుకు మనము దేవునికి స్తుతులు చెల్లించాలి. కారణము దేవుడు మనల్ని సృష్టించినందుకు. అందుకే దేవునిని మనము మహిమపరచాలి. దేవుని గణపరిచిన ప్రజలు ఏ రీతిగా మేలు పొందుకున్నారో లేఖనాలు తెలియజేయబడుతున్నాయి. ఆశీర్వాదాలు మనకి ఇస్తూ ఉన్నాడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనల్ని హెచ్చిస్తారండి. ఎందుకంటే నమ్ముకున్న దేవుడు మనల్ని విడిచిపెట్టరు. ఎలాంటి ఆటంకములు ఎదురైనా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా దేవుడు వారి యందు విజయమును కలుగ చేస్తాడు. గొప్ప అభివృద్ధి దేవుడు ఇస్తాడు. ఆత్మీయంగాను మానసికంగాను ఇహలోక విషయాల్లో మనం ఎలాంటి ఇబ్బందులు వెనకబడిపోతున్నా దేవుడు అడ్డుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తారు. మనకు పాదము కింద ఆయన చేతులు పెట్టి కమిలిపోకుండా చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర మన హృదయాన్ని పెట్టాలి. దేవుని సన్నిధిలో ఆయనను మహిమపరచడానికి నీ హృదయమును సిద్ధపరచుకోవాలి. అందుకే నేను ప్రారంభంలోనే దేవా మా హృదయములను సిద్ధపరచండి అన్నాను. ఎందుకంటే దేవుడు గమనిస్తూ ఉంటాడు, పరిశీలించే దేవుడు. కానీ అపోస్తుడైన పౌలు గారు దేవుడిని వాక్యమును బోధించుట ద్వారా ఆయనను మహిమపరిచేవారు. ఎలాంటి పరిస్థితుల్లో పరిచర్య ఏమాత్రము కూడా ఆపేవారు కాదు. ఎందుకంటే హృదయం అంతా దేవుని వాక్యముతో నింపబడి వ్యక్తికి నీకు సరౌండింగ్ లో ఉన్న ఏ బాధ కూడా నీ హృదయంలో చేరదు. నో ప్లేస్ టు ఆక్యుపై. పౌలు గారికి ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో హేళనలు ఎదురైనప్పటికీ కూడా ఆ హృదయం అంతా దేవుడే ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి తలుచుకుంటూ సంతోషపడేవారు తప్ప బాధ అనేది ఆయనకి తెలియలేదు. చివరికి చెరసాలలో వేయబడిన అక్కడ కూడా స్తుతిస్తూనే ఉన్నారంట. దేవుడే వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు. దేవుడు సంపూర్ణ పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము సాగిల పడాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలి. ఆయన నామమును గొప్ప చేయడము వల్ల మనకు కలుగు లాభము. తగిన కాలములో మనము దేవుడు అభివృద్ధి పరుస్తారు, ఆశీర్వదింపజేస్తారు, ప్రకాశింపబడతాయి. దేవునికి స్తోత్రం. మహిమపరిచే వారంగా మనం అందరము కూడా తయారవుదాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.